హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక పూజ గురించి చెప్తాను రండి. ఇది వచ్చి వట సావిత్రి వ్రతము అని చెప్తారంట. వట సావిత్రి వ్రతము అంటే ఏమిటి అనేది నాకు తెలియదు. ఈరోజు టెంపుల్కి పోతే అందరూ ఎర్రటి డ్రెస్సులతోటి చాలా అందంగా అంటే కలర్ఫుల్గా కనపడుతూ ఉంది. ఏమిటబ్బా అని చెప్పి నేను అక్కడ ఒక మర్రి చెట్టు కింద జనాలంతా గుమిగూడి ఉన్నారు. ఏమిటి ఎందుక అని చెప్పి నేను అక్కడికి పోయి చూస్తే మెయిన్గా వాళ్ళ పూజ చేసుకుంటున్నారు మర్రి చెట్టుకి. ఆ మర్రి చెట్టుకే ఎందుకు చేస్తున్నారు ఏమిటి అని నేను అక్కడ పూజారిని అడిగితే ఆ పూజారి అయితే చెప్పాడండి, ఈరోజు వట సావిత్రి వ్రతము అమావాస్యకైతే చేస్తారు. ఇక్కడ జూన్ నెలలో వచ్చే అమావాస్యకి ఈ వట సావిత్రి వ్రతం అనేది చేస్తారు. పుస్తకము పెట్టుకొని ఆ కథలు కూడా చదువుతూ ఉంటారు. తర్వాత మెయిన్గా ఇది ఇసన కర్రకి పూజ చేస్తారంట. ఈ ఇసన కర్రను పూజ చేసేసి తర్వాత ఆ ఇసన కర్రతోటి వాళ్ళ పతిదేవులకి సేవ చేస్తారంట. అంటే వాళ్ళకి ఇసురుతారని చెప్తున్నారు. తర్వాత మెయిన్గా ఈ మర్రి చెట్టుకి వాళ్ళు తెచ్చిన స్వీట్లు కానీ ఏవి కూడా దారాలతో కట్టేసి మర్రి చెట్టుకైతే ధరిస్తారు. ఈ మర్రి చెట్టు ఆకులను కూడా వాళ్ళు సిగలో అయితే పెట్టుకుంటూ ఉన్నారు. అంటే మనం పూలు ఎలా పెట్టుకుంటామో ఆ ఆకుల్ని వాళ్ళు సిగలో అయితే పెట్టుకో ఉన్నారండి. ఈ విధంగా స్వీట్లు కూడా దారాలతో కట్టేసి అవి కూడా ఆ మర్రి చెట్టుకైతే తగిలిస్తూ ఉన్నారు. తర్వాత మనకు పుట్టకి ఏ విధంగా అయితే మనము దారాలు చుడుతూ ఉంటామో అదే మాదిరి వీళ్ళు మర్రి చెట్టుకైతే దారాలు చుడుతూ ఉన్నారు. ఇవన్నీ నేను చూసి ఆశ్చర్యపోయాను. నిజంగానే మర్రి చెట్టుకి ఇంత ఇదిగా పూజ చేసి ఆ ఇసన కర్రకే ఎందుకు చేస్తున్నారంటే ఆ ఇసన కర్రతోటి వాళ్ళ హస్బెండ్ ఈరోజు చల్లగా ఉండాలని 10 కాలాల పాటు ఆయన బాగుంటే మన సంసారం కూడా బాగుంటుంది అన్న ఒక నమ్మకంతో వాళ్ళు ఈ పూజ అయితే చేయడం జరుగుతుంది. అందరూ ఎర్రటి వస్త్రాలు అయితే వేసుకుంటారు. చూడండి, సింధూరం అయితే ముక్కు నుంచి పాపటి వరకు సింధూరం ప్రతి ఒక్కరు అలాగే పెట్టుకో ఉన్నారు. అది వాళ్ళ సాంప్రదాయం అని చెప్పారు. తర్వాత ముక్కు పుడకలు కూడా రౌండ్గా ఒక పెద్ద సైజులో ముక్కు పుడకలు కూడా పెట్టి ఉన్నారు. అవన్నీ వాళ్ళ సాంప్రదాయంగా ఈరోజు అయితే పెట్టి చేసుకుంటూ ఉన్నారండి. ఎంత బాగుందో కలర్ఫుల్గా. అక్కడ అందరు ఎర్రటి డ్రెస్సులు చాలా వరకు ఆల్మోస్ట్ ఎరుపే ఎక్కువ వేసుకో ఉన్నారు. చూడండి, ఈమె కూడా ఎర్రటి డ్రెస్ అయితే వేసుకొని ఉంది. చూడండి, అక్కడ అందరూ పుట్ట దగ్గర కూడా మళ్ళీ పూజలు కూడా చేసుకుంటూ ఉన్నారు. నీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అందరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.